కాదు, వచ్చేవాళ్ళం కాదు. వాళ్ళ రావాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడాలి. అలాంటి టైంలో కూడా ఈ రోజు ఉన్నామంటే నడి వీధుల్లో, నడి బజార్లో వాళ్ళ మధ్య, ఐదుల మధ్య మనల్ని నిలబెట్టాడు, నుంచోబెట్టాడు. సమానమైన ధీటిలో నిలబెట్టి నడిపిస్తున్నాడు. అది ఆయన ప్రేమ. ఎంత ప్రేమ! మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు, నిత్యం ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ మనమే మర్చిపోతుంటాం. ఆ ప్రేమకు విలువ లేకుండా మనం చేసుకుంటూనే ఉంటున్నాం. కానీ లోకాశలోకి, నేత్రాశలోకి నడుచుకునేటట్టుగా మన జీవితాన్ని స్వార్థంగా దేవుడికి అర్పించుకుంటూ నడుచుకుంటూ ఉంటే అదే ధన్యత మనకి. దివరాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. దివరాత్రులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నారు. అదే మనకి హృదయం నిలకడగా అట్టు పెట్టుకోవాలి, మనసును పెట్టుకోవాలి. మనసు పదేళ్ళకి ఎదుగా లాగుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళని చూసి పక్కన. అలా కాదు. ఎంత మట్టుకు ఆశ, ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే మనకి దేవుడు ఎంత మట్టుకు ఇస్తాడో అంత మట్టుకే. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, మా నేటివ్ ప్లేస్ వచ్చి పర్చూరు మండలం, కొమరాయనపాలెం, చిన్న విలేజ్. మా నాన్నగారు, మా అమ్మగారు పని చేసుకునేవాళ్ళు. కానీ మా ఊర్లోనే చిన్న ఊరైనా ఆ ఊర్లో మా తాతయ్య వాళ్ళు కొంచెం ఆ రోజుల్లో పొలం ఉన్నవాళ్ళు. ఆ రోజు ఉరిబియ్యం దొరకాలంటే దొరికేవి కాదంట. అవి దొరికినా కూడా ఒడ్లు దంచుకునేవాళ్ళు అంట. అలాంటి టైంలో దైవ సేవకుడు వచ్చి ఆ ఊరు వచ్చి ప్రార్థన పెట్టి నడిపించి అక్కడ ఆ భోజనం పెట్టాలి చూసేసరికి మా తాతగారింటో పెట్టారంట. ఆయన ప్రార్థన చేసి ఇక ఆయన దీవించి వెళ్ళాడంట. ఆ రోజు నుంచి అలాగలాగా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారు. అయితే మా నాన్నగారు కూడా కష్టపడి పనిచేసేవాడు, రైతు మొగులు పనిచేసేవాడు, ఉపయోగం లేకుండా చేసేవాడు. ఉపయోగం అంటే స్వలాభాల కోసం కాకుండా మామూలుగా కష్టపడి ఎవరు పిలిచినా సరే పని చేసేవాడు. పనిచేసి డబ్బులు ఆశించేవాడు కాదు. ఆ రోజుల్లో డబ్బులు అంటే చాలా కష్టం. రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, పావలా బిళ్ళలు కూడా ఉన్నాయి. నేను వచ్చిన టైంలో కూడా పాల బిళ్ళ కూడా ఉంది, 25 పైసలు. అలాంటి టైంలో దేవుడు దీవించాడు. నేను ఒక నాగేశ్వరరావు పంతులని మాకు బంధువే, ఆయన టీచరు. ఆయన ఏం చేశాడంటే, ఒరే ఇక్కడ ఎందుకురా నువ్వు, నేను బాపట్లో చేరుస్తాను హాస్టల్లో, ఆడు చదువుకోరా అని అన్నాడు. సరే తాతయ్య అన్నాను. ఇంకా ఆయన బాపట్ల హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్, అది పక్కా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటా పోతా ఉండం. ఇంకా తర్వాత జాయిన్ అయిన తర్వాత ఇంట్లో డబ్బులు ఉండేవి కాదు. నేను కూలికి దసరా సెలవులకు వెళ్ళినప్పుడల్లా కూలికి వెళ్ళేవాడిని. 3 రూపాయలు కూలి అప్పట్లో 3 రూపాయలు కూలి. ఆ కూలికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకొని హాస్టల్లో ఉండేవాడిని. ఇంకా తర్వాత చిన్నగా 7th క్లాస్ అయిపోయింది, హై స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ స్కూల్ నుంచి నేనే మాట్లాడుకొని నేనే స్కూల్లో జాయిన్ అయ్యాను. మున్సిపల్ హై స్కూల్ ఉంది, ఆ మున్సిపల్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఒక పాపం లెక్కల మాష అని ఉన్నాడు. ఆయన ఎస్సీ, ఆయన నాకు తెలియదు. నన్ను జాయిన్ చేసిన ఆయన చెప్పాడు, దానియల్ మాస్టర్ గారు అని ఆయన చెప్పాడు. ఆయన కలువు పాలు, నీకెందుకు నా పేరు చెప్పంటే నేను వెళ్ళి కలిస్తే పాపం ఆయన చేర్చాడు. 10th క్లాస్ వరకు అక్కడ మున్సిపల్ హై స్కూల్లో చదువుకుందాం అనుకున్నాను. కానీ అనుకోకుండా 8th, 9th చదువుకొని తర్వాత చెరుకూరు హై స్కూల్ కాడికి వచ్చాను. చెరుకూరు హై స్కూల్ కాడికి వచ్చిన మంచి 6th క్లాస్ కాడి నుంచే నేను కొద్దిగా స్పోర్ట్స్లో ఉండేవాడిని.
అక్కడే మున్సిపల్ హై స్కూల్ ఎదురుగా ఏబం హై స్కూల్ ఉండేది, క్రిస్టియన్ స్కూల్ అది. ఆ స్కూల్లో సండే రోజు ప్రార్థన జరుగుతూ ఉండేది. నేను హాస్టల్ నుంచి కొంచెం అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అప్పుడే నేను చిన్నగా దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడిని. నాకు తెలియని టైంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నా. నేను ఒక కానిస్టేబుల్ ఒకరోజు అన్నం తిని పార్క్ వెళ్ళాం మంచిలు తాగుదామని. వెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏందని మమ్మల్ని అడిగాడు. అడిగితే ఆ రోజు మంచిలు తాగి వస్తున్నాం సార్, హాస్టల్ సార్, ఎస్సీ హాస్టల్లో ఉంటున్నాము అని అంటే, మీరు ఈ టైంలో రాకూడదు కదా, 9 అయింది, 9 అయితే మీరు ఈ టైంలో రాకూడదు కదా అని అంటే, సార్ మాకు తెలియక వచ్చాం సార్ అంటే, వెళ్ళిపోండి హాస్టల్కి అని అన్నాడు. ఎస్సీ ఎక్కడ హాస్టల్ అంటే, ఎస్సీ హాస్టల్ రామయ్య హాస్టల్ అని చెప్పాను. సరే అన్నారు. ఇక వచ్చేసాం. వస్తా అనుకున్నాను, ఈ యూనిఫాము నా ఒంటినుంటే బాగుంటుందేమో అని అనుకున్నాను, నా మనసులో అనుకున్నాను. ఆ తర్వాత చిన్నగా ఈ ప్రార్థనకి వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉండేవాడిని, నేను పోలీస్ అవ్వాలయ్యా, నన్ను చూడయ్యా, నాకు తెలియదు కదా ఏవి అని నా మనసులో అనుకుంటా ఉండేవాడిని. అట్లే నాకు దేవుడి దయల ఈ 89లో కానిస్టేబుల్, ప్రకాశం జిల్లా కానిస్టేబుల్కి వచ్చాను. 89లో కానిస్టేబుల్ సెలక్షన్కి వస్తే ఎస్సీ క్యాండిడేట్లో నేను 2వ వాడిని. ఇంటర్వ్యూ పిలిచారు. ఇంటర్వ్యూ పిలిస్తే మజరుద్దీన్ ఎస్పీ, అప్పుడు మజరుద్దీన్ ఎస్పీ అయితే పిలిచాడు. పాపం ఆనిస్ట్ అయితే ఆయన ఏం చేశాడంటే, 10 గంటలకి ఇంటర్వ్యూ అంటే 12:30కి వచ్చాడు. 12:30కి వచ్చి, నేను ఇంటర్వ్యూ జరపలేకపోతున్నాను, ఏమనుకోవద్దు, మీకు కాల్ఫర్ చేస్తాను, మళ్ళీ మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి బస్సులు పెడతారు, రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళండి అని చెప్పాడు. ఇదేంద్రా అనుకొని మళ్ళీ తిరిగి ఇక ఆయన ఎవరు వెళ్ళకాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత 3వ రోజు ఎస్పీ గారు ట్రాన్స్ఫర్, మజరుద్దీన్ ఎస్పీ ట్రాన్స్ఫర్, మంచి ఆనెస్ట్ ఆఫీసర్. భూపతి బాబు అని తెలంగాణ మన మద్రాసు ఆయన వేసారు. ఆయన వేస్తే ఆయన ఇదంతా ఏంది, ఎలా జరిగింది, ఏంది అనుకొని మాకేం తెలీదు. వాస్తవంగా మా నాన్న తమ్ముడు ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడు, పోలీస్ డిపార్ట్మెంటే మచిలీపట్నంలో చేస్తున్నాడు. మచిలీపట్నంలో చేసేటప్పుడు నేను ఆయనకి ఫోన్ చేశాను, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే, అది ఏందో బాబాయ్, మరి ఎస్పీని మార్చారు, ఏంది బాబాయ్ అంటే, కనుక్కుంటానమ్మా ఏ ఇష్యూ ఏంది అనేది అని అంటే కనుక్కున్నాడు. తర్వాత 4 రోజులకి మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అది అంతా పొలిటికల్ జరిగింది అని అన్నాడు. అన్న తర్వాత అది చెప్పకూడదు, వాస్తవంగా మీ అందరికీ తెలుసు, మన బలరామే మార్చింది, మన ఎమ్మెల్యే బలరాం మార్చాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు ఎస్పీ గారికి, 18 మందికి పేర్లు ఇచ్చాడు. పేర్లు ఇస్తే ఆ పేర్లు లేకుండా కథమాళ్ళు పేర్లు లేదని ఇచ్చాడు. అప్పుడు సరే అని మా పేర్లు అయితే ఎటుపోయినా కూడా తెలియలే. అలాంటి టైంలో భూపతి బాబు వచ్చి ఇక ఇది చేసేసాడు, మా పేరు కూడా లేదు. ఇక సరే నేను బాధపడ్డాం. పని చేస్తూ ఉన్నాను. అయితే మామూలుగా పని చేస్తూనే ఉన్నాను, పొలం పని చేస్తూ ఉన్నాను. మళ్ళీ 90లో సెలక్షన్ పడింది. సెలక్షన్ పడేసరికి కృష్ణా జిల్లా వెళ్ళాను. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం, ఆడకి సెలక్షన్కి వెళ్ళాను. సెలక్షన్కి వెళ్ళి అక్కడ మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆడికి వెళ్ళాను. ఆడికి వెళ్తే గ్రౌండ్లోకి మా బాబాయ్ కాలు కూడా పెట్టలేదు. నువ్వు వెళ్ళరా అన్నాడు. ఇక ఆయనతో నేను వెళ్ళాను. అంటే నాకు స్పోర్ట్స్ బాగా టచ్ ఉంది. హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానీ, రన్నింగ్ కానీ. 4 రోజులు ప్రాక్టీస్ చేశాను ఆ గ్రౌండ్లోనే. నెల రోజులు ప్రాక్టీస్ చేశాను. ఇక ఆయన చేసిన తర్వాత స్పోర్ట్స్కి అయిపోయినాయి, ఎగ్జామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈలోగా మా బాబాయ్కి అడ్డతెగల ఏజెన్సీ ప్రాంతం, అల్లూరు సీతారామరాజు నెగిటివ్ ప్లేస్, అది ఆడికి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని. సరే నేను అక్కడి నుంచి ఆయనతో పాటు ఆడికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండి ఇక మళ్ళీ మచిలీపట్నం వచ్చాను.
మచిలీపట్నం వచ్చి నాకు వెళ్ళేటప్పుడు ఒక ఆయన్ని పరిచయం చేశాడు. ఆఫీసులో గుమస్తా ఉంటాడు ఏవో గారు. ఆయన్ని పరిచయం చేసి ఏదైనా ఉంటే మా వాడికి చెప్తూ ఉన్నాడు, సార్ మా వాడు రోజు వచ్చి కనపడతా ఉంటాడు మీకు అని చెప్పాడు. నేను రోజు సాయంత్రం 5 గంటలకి డిపోలోకి వెళ్ళేవాడిని. డిపోలోకి వెళ్ళి కనపడతా ఉన్నాండి. ఒకరోజు ఏం జరిగిందంటే, అయ్యా నీ పేరు లేదు, కనుక్కో 2-3 రోజుల్లో పెట్టేస్తారు లిస్టు, రైల్వే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిద్ది, కమిటీ నెంబర్లు 3, ఆ కమిటీ నెంబర్లో ఆ లాస్ట్ సంతకం ఉందయింది, ఆ సంతకం కాడలిద్ది అంటే, అదే రోజు ఇక నాకు ఏం అర్థం కాలేదు. ఇక్కడ మన ఇన్స్పెక్టర్ గారు మా బాబాయ్తో చేసిన ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇట్ట సంగతి సార్ ఇట్టంట అని అంటే, వర్షం గాలి అసలు మామూలుగా లేదు. ఇంకా సరేనని ఆయన ఫోన్ చేస్తాడు, ఫోన్ కలవట్లేదు. ఇంకా ఆయన ఏం చేశాడంటే వైర్లెస్ సెట్లో కాంటాక్ట్ చేశాడు. వైర్లెస్ సెట్లో కాంటాక్ట్ చేసి వైర్లెస్ ద్వారాగా తీసుకొని మాట్లాడాడు. మాట్లాడితే పాపం వాస్తే మా బాబాయ్ కూడా అప్పుడు ఆ తెల్లారి తల్లికి బయలుదేరేసి 10 గంటలకి అడ్డతెగల నుంచి మచిలీపట్నం వచ్చాడు. మచిలీపట్నం వచ్చిన తర్వాత ఇక ఏందిరా ఏంటంటే ఎట్టడి సంగతి అండి బాబాయ్ అంటే, ఆయన ఈ రైల్వే ఎస్పీ గారు మరదలో కలెక్టర్ గారు కృష్ణా జిల్లాకి డైరెక్ట్గా ఆమె దగ్గరికి తీసుకెళ్ళాడు. నాకు చెప్పాడు ముందుగానే, కూర్చోమంటుంది, నువ్వు కూర్చోవద్దు అట్నే ఉండు అని అన్నాడు. సరే బాబాయ్ అన్నాడు. ఇక నాకు ఆ గిటింగ్ వేయించి శుభ్రం చేసుకొని తీసుకొని వెళ్ళాడు. ఆడికి వెళ్ళాక చెప్పాడు. చెప్పగానే రాముని చెప్పారు. నేను కూడా వెళ్ళాను. వెళ్ళాక ఈ మా బాబాయ్ కూర్చోమనగా కూర్చున్నాడు. ఇక ఆయన నేను నుంచొని ఉన్నాను. అయ్యా కూర్చోయా అన్నది. అంటే కూర్చోమంటే లేదమ్మా నేను అట్నే నుంచున్నాను. కూర్చోని 2-3 సార్లు అన్నది. నేను అట్నే నుంచున్నాను. ఇక మా బాబాయ్ చెప్పాడు, ఇట్టటి సంగతి అమ్మా ఇది పరిస్థితి, అది కొంచెం లిస్టులో పేరు లేదు అబ్బాయిది, మన్నయ్య కొడుకేను, వాడు స్పోర్ట్స్ మొత్తం కొట్టాడు, ఆ స్పోర్ట్స్కి కంపల్సరీగా ఇవ్వాల్సిందేను అని అంటే, ఇంకా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె బావగారితో వెంటనే ఫోన్ చేసి మాట్లాడింది. ఫోన్లో మాట్లాడేదానికి మీకెట తెలిసింది ఆ లిస్టు ఎలా బయటకు వచ్చింది అది అంటే, తెలిసిందిలే బావగారు ఇట్లా అన్నది. తెలిసిందిలే బావగారు, నువ్వు ఆ లిస్టు నీ దగ్గరికి వస్తుంది, ఆ లిస్టులో సంతకం చూసి పెట్టు, పేరు ఉంది లేనిది అనేది ఎదరు చంద్రపాలు అనేది చూసి పెట్టంటే, అప్పుడు ఆ లిస్టు ఒక అతను తీసుకొని వెళ్ళాడు, ఎస్ఐ గారు. తీసుకెళ్తే ఆ లిస్టు ఓపెన్ చేసి చూసిన తర్వాత నా పేరు లేదు, ఆయన కూడా లేదని చెప్పాడు. ఇక ఆయన ఆ లిస్టులో మళ్ళీ ఎస్పీ గారికి ఫోన్ చేసి నేను రిటర్న్ చేస్తున్నాను, దాంట్లో నా ఎదరు చంద్రపాల్ అయిన అతను ఉన్నాడు కదా, ఇంటర్వ్యూకి వచ్చాడు, అతను బాగా చెప్పాడు, స్పోర్ట్స్ కూడా మార్కులు ఉన్నాయి కదా, అతను లేవు ఎందుకని అంటే, నేను సరే పంపించండి సార్ నేను చూసి పెడతానంటే, అది రిటర్న్ వచ్చింది. వారం రోజులు ఆగిపోయింది. అది మళ్ళీ ఆయన దగ్గరికి పంపించాలంటే ఆయన సంతకం పెట్టడం మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 10 రోజులు అయిపోయింది పూర్తిగా. అప్పుడు నా పేరు దాంట్లో ఉంది. సరే దేవుడి దయలా అంత అయిపోయింది, వచ్చేసాం. వరంగల్ ట్రైనింగ్ పంపించారు. ట్రైనింగ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రైనింగ్లో కర్ఫ్యూ వచ్చింది, బాబర్ మసీదు గొడవలు. ఆ గొడవలు వచ్చినప్పుడు ఆ డ్యూటీ కూడా చేపించారు. సరే చేపించారు, అయిపోయింది. 1 నెల అదనంగా చేపిస్తారన్నారు. కానీ నేను 3 నెలలు డ్యూటీ చేశాను. ఆ 3 నెలలు కూడా చేపించారు వాళ్ళు. ఆ 3 నెలలు కూడా వాళ్ళు చేపించారు. చేపించిన తర్వాత వచ్చేసాను, మచిలీపట్నం వచ్చాను. మచిలీపట్నం నుంచి దేవుడి ఎలా రిపోర్ట్ చేస్తూ డ్యూటీ చేసుకుంటూ ఉన్నాను. ఇక తర్వాత చిన్నగా రైల్వేకి ఖాళీలు వచ్చినాయి. విజయవాడ రైల్వే ఖాళీలు వచ్చినాయి. ఇంకా రైల్వేకి పెట్టుకున్నాను. విజయవాడ రైల్వేకి వచ్చాను. ఇక వచ్చిన కాడి నుంచి విజయవాడ సిటీకి వచ్చాను. విజయవాడ సిటీలో ఇక ఆయన గన్మెన్కి వెళ్ళాలి అని ఆలోచన నాకు లేదు. ఒక ఆర్ఐ గారు ఏం చేశాడంటే, పాపం ఎస్సీ అతనే, ఆయన కూడా పాపం ఎస్సీ అతనే. ఆయన ఏం చేశాడంటే ఎస్పీ గారు పిలిచి, నాకు ఎస్సీ క్యాండిడేట్ మంచోడు కావాలి అని అడిగాడంట. సరే మా దగ్గర చంద్రపాల్ అని ఒక అతను ఉన్నాడు సార్,
అతను పంపిస్తాను అంటే పాపం నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించారు. నన్ను పిలిపిస్తే ఆర్ఐ గారు నేను అడిగితే నేను పోను సార్ గన్మ్యాన్గా, నా వల్ల కాదు అది అంటే, లేదురా నువ్వు వెళ్ళు, ఎస్పీ గారు మంచోడు, ఎస్సీ క్యాండిడేటే కావాలంటున్నాడు, నువ్వు కంపల్సరీ వెళ్ళు అన్నాడు. సరే వెళ్ళి బంగ్లాకి వెళ్ళి రిపోర్ట్ చేశాను. రిపోర్ట్ చేస్తే ఎస్పీ గారు సాల్మన్ రాజా అన్నాడు, నీ పేరేం పేరు అంటే నా పేరు చంద్రపాల్ అన్నాడు. ఉంటావా, జాగ్రత్త చేస్తావంటే తమరు దయ్యే అన్న. తమరు మాకు ట్రైనింగ్ సెంటర్లో నేర్పుతారు ఇవన్నీ. ఆ డిసిప్లిన్ అనేది ట్రైనింగ్ సెంటర్లోనే స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఎలా ఉండాలి, ఎలా ఆఫీసుల దగ్గర నడుచుకోవాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళు నేర్పుతారు. సరే తమరు దయ అంటే సరే చంద్రపాలు పోయి పాలు అని పిలుస్తున్నాడు. ఇక పాలు అంటున్నాడు. ఈ సరేలేని పాలుగానే అనుకుంటా వచ్చాను. అట్టా జాయిన్ అయిన తర్వాత ఒక నెల రోజులకి ఆయన ఏం చేశాడంటే బాగా నమ్మకం ఏర్పడింది. నలుగురు గన్మెన్లో నన్ను ఒక్కడిని తీసుకెళ్ళేవాడు, ఏడకెళ్ళినా నన్ను ఒక్కడిని తీసుకెళ్ళేవాడు. నాతో పాటు ఒక బేగని కుర్రోడు ఉండేవాడు. ఆ బేగని కూడా ముస్లిమ్స్ కుర్రోడు. ఆడు నేను బాగుంటా ఉంటాం, ఒకే బ్యాచ్. కానీ అతను వద్దనేవాడు. సార్ అతను వస్తాడంటున్నాడు సార్ అంటే, లేరా నువ్వు వద్దు, నువ్వు రారా అనేవాడు. సరే అట్లా గడుపుకుంటా ఫస్ట్ ఒకటే చెప్పాడు, ఇక నువ్వు నా ఓడివి నాలాగానే ఉండాలి, జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. కానీ ఆయన మొత్తం ఆయన కుటుంబం పరిస్థితులు, వాళ్ళ పిల్లల పరిస్థితులు అన్నీ ఆయన మీద ఆయన నాకు చెప్పాడు. ఆ పిల్లలకు కూడా చెప్పాడు, పాలను జాగ్రత్త చూసుకోండి, పాలు ఏడకి కావాలంటే ఆడ తీసుకెళ్ళండి మీ అమ్మట అని చెప్పాడు. వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఆడకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు, వస్తూ ఉండేవాళ్ళు. సరే మొత్తానికి దేవుడి దగ్గర కాలం అంతా అయిపోయింది. మళ్ళీ తిరుమలరావు అని మన డీజీపీ చేశాడు, రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయాడు. ఆయనకి వాళ్ళ అమ్మాయి వాళ్ళ పెళ్ళి కూడా కుదరదు వాస్తవంగా. ఆ అమ్మాయి ఒక ఇడ్లీ గట్టిగా తింటే 2 ఇడ్లీ, అలాంటిది సన్నగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, కంటిలో పడదు. సరే దేవుడు ఎట్టా ఏందనే ఆమె ఏమన్నా భార్య భర్తలు చంద్ర అవి చూడండి, గొడవలు చూడండి. ఆదిలోనే స్టార్ట్లో మన బైబిల్లోనే ఆదిలోనే గొడవలు ఉన్నాయి ఫ్యామిలీలో. మనకు కూడా గొడవలు ఉంటాయి, అవన్నీ సర్దుకొని వెళ్తూ ఉండాలి. వాస్తవంగా ఐపీఎస్ లెవెల్లో వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు చూడు, కట్నాల కాడని, డబ్బుల కాడని, వీటి కాడ. ఎవరు వాళ్ళ అత్తగారు, తిరుమలరావు గారు వాళ్ళ అమ్మగారు గొడవ పడుతూ ఉండేది ఈయన కోసం. నువ్వు డబ్బులు ఎత్తిరాలేదు, సరిగ్గా ఇవ్వలేదు, సరిగ్గా తీసుకురాలేదని. సరే దాన్ని ఎట్టగట్ట నచ్చ చెప్పుకుంటా నేను కూడా ఎంటర్ అయిపోయాను. ఇక ఎంటర్ అయిపోయి సరే చివరికి ఒకరోజు ఆమె పంపించేశారు. నేను ఇంటికాడ ఆపులో ఉండి ఎస్పీ గారు ఫోన్ చేసి అర్జెంటుగా పాలను రా అన్నాడు. రా అంటే నేనేం చేశానంటే వచ్చేసాను. వచ్చి బంగ్లాకి వచ్చి నువ్వు మేడం గారిని తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళి వదిలిపెట్టరా అన్నాడు. సార్ పాస్ రిజర్వేషన్ సార్ అన్నా. అంటేను పాస్ ఇవ్వను, మామూలుగా టికెట్ తీసుకొని వెళ్ళిపోండి అన్నాడు. టికెట్ తీసుకొని వెళ్ళమంటున్నాడు ఏంద్ర నాయనని నేను మళ్ళీ మా గన్మ్యాన్ రూమ్లోకి వచ్చిన తర్వాత సరేనని ఊంగొట్టి మా గన్మ్యాన్ రూమ్లోకి వచ్చి మా వాళ్ళని అడిగా, ఏదన్నా మొత్తానికి ఏదో పొద్దున గొడవ అయింది అని అన్నాడు. సరే నేను మేడం గారికి కాల్ చేశాను, అక్కడే పక్కనే కాల్ చేశాను. మేడం గారు కొంచెం బయటకు వస్తారా అంటే వస్తాను బాలా అన్నది. బయటకు వచ్చింది. ఏంది మేడం గారు అంటే, నేను బండిలో చెబుతాను, నువ్వు రిజర్వేషన్ చెప్పి అని అన్నారు. అంటే నేను అన్నాను, పాస్ తీసుకుంటాను మేడం మన ఎస్బీలో అడిగి అని అన్నా. నువ్వేమన్నా కానీ మనకు రిజర్వేషన్ దొరకాలి, ఎల్లన్నా కానీ రిజర్వేషన్ తీసుకొని నువ్వు చెప్పి అన్నది. ఒంగోలు కాడించి స్టార్ట్ చేశాను. ఏది ఫోన్లో మొత్తం ఎస్బీల ద్వారాగా ఒంగోలు కాడించి స్టార్ట్ చేసుకొని కృష్ణాకి ఎక్కాలి. ఇక అక్కడి నుంచి ఒంగోలు కానిస్టేబుల్ ఎక్కించారు సీట్లు, కృష్ణా ఎక్స్ప్రెస్కి సీట్లు, ఏసీఏ సీట్లు. అయితే 3 సీట్లు ఆపుకొని వచ్చేసారు. అక్కడి నుంచి పాస్ నెంబర్ చెప్పారు, అన్ని చెప్పుకొని ఆపుకొని వచ్చేసారు. ఇక ఆయనతన ఇక్కడ బండి
తీసుకొని ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత పాపం అన్నం కూడా తినలేదు ఆమె, నేను తినలేదు. ట్రైన్లో ఈ అమ్ముతూ ఉంటారు కదా, అవి తీసుకోపాలన్నది. తీసుకో అంటే తీసుకున్నాను. ఆమె తీసుకొని ఇచ్చాను, ఆమె తిన్నది. నాన్ను కూడా తినమన్నది, నేను తిన్నాను. సాయంత్రం మళ్ళీ వెంటనే రామన్నాడు వదిలిపెట్టి. అప్పుడు సరే అడగలేక ఆమెను అడిగాను, ఏంది మేడం, ఏం సంగతి ఏంటంటే మధ్యలో సీటు ఖాళీ, పెద్దోళ్ళ పక్కన మనం కూర్చోలేం కదా, సీట్లో ఖాళీ అయితే ఇట్రా పాలేడు కూర్చో అన్నది. వదిలే మేడం పర్వాలేలే అని తలకాయ వంచాను. తలకాయ వంచితే చెప్పింది, మా అత్తగారేనంతా ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని, వాళ్ళ కూతురు ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదని గొడవ పడుతుంది, ఇంట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, నేను అవి తీసుకొని వస్తాను, నీకు ఫోన్ చేస్తాను, నువ్వు రా పాలన్నది. సరే మేడం అన్నాను. ఇక ఆయన వదిలిపెట్టాను. ఆమె రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ వెంటనే రిటర్న్ తిరుగుదాం అనుకున్నాను. ఆమె వాళ్ళమ్మ వదిలిపెట్టల. ఆమె ఏం చేసిందంటే ఇంటికి రాయి అన్నది. ఇంటికి రాయి అంటే మారేడుపల్లి, మారేడుపల్లి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆమె పాపం భోజనం పెట్టి పంపించింది. కారు ఇచ్చి మళ్ళీ అదే కారులో మళ్ళీ రైల్వే స్టేషన్కి పంపించింది. నేను రైల్వే స్టేషన్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. 10 గంటలకి అక్కడ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కేసి ఇక ఆయన బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత బండి ఎక్కేసి వచ్చిన తర్వాత తెల్లారి ఎస్పీ గారికి కనపడ్డాను. ఎస్పీ గారికి కనపడి బంగ్లాకి ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి కనపడ్డాను. ఏంది పాలు ఏంది అన్నాడు. ఏమన్నా మాట్లాడావా అంటే నేను ఏం మాట్లాడలేదు సార్ అన్నా. చర్చిలో ఉండి ఇదే మాట చెబుతున్నాను, కానీ మాట్లాడింది వాస్తవం, నేనైతే మాట్లాడలేదు సార్ అన్నాను. ఏం సార్ ఏం జరిగింది ఏం సార్ అంటే, వాళ్ళు మా అమ్మగారు కాను వాళ్ళిద్దరికి సరిగా ఉండలేదు, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి, ముందు మా చెల్లికి పెళ్లి చేస్తేనే ప్రశాంతత, లేకపోతే లేదని ఒకటే మాట చెప్పాడు. ఈ అమ్మాయి నేను అప్పుడు అన్నాను, అమ్మాయి మరి ఎట్ సార్ అంటే సంబంధాలు చూద్దాము చేద్దాము అని అన్నాడు. చిత్తూరు దగ్గర పల్లమనేరు అని ఉంది, అక్కడ ఎల్ఐసిలో పనిచేస్తాడు. ఆ కుర్రోని చూశారు, ఎట్లా చూశారో నాకైతే తెలియదు. తర్వాత నాకు చెప్పారు, వాళ్ళు రేపు మనం ఆడికి వెళ్తున్నాము ఇట్టటి సంగతి అని ఆయనే తిరుమలరావు గారు ఫోన్ చెప్పాడు. బంగ్లాలో చెబితే సరే సార్ వస్తాలే సార్ అన్నారు. వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇక సరేనని ఆ కుర్రోడు సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్తే ఎట్రా బాబు అనుకున్నాం. ఇక నేను అన్నాను, అక్కడ అడ్రస్ తెలుసుకోవాలి కదా, అడ్రస్ తెలుసుకోవాలని తెలికి సార్ మీరు అటు ఉండండి, నేను హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మనకు మొత్తం తెలిసిపోతాయి, పలానా ఏరియాను మనకి ఇచ్చారు కాబట్టి అడ్రస్ ప్రకారంగా మనం వెళ్తాను కనుక్కుంటానంటే హెడ్ పోస్ట్ ఆఫీస్ కాడికి మేము కూడా వస్తామని చెప్పేసి ఆడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్లో పాపం ఆయన సూపరింటెండెంట్ గారు కలిస్తే ఆయన అన్నాడు, ఆ ఏరియా పోస్టల్ లైన్ మ్యాన్ ఉంటాడు కదా, లైన్ మ్యాన్ పిలిపించారు, ఆయనకి అప్ చెప్పారు. నేను వెళ్ళాను. ఆ కుర్రోడు సినిమాకి వెళ్ళి ఉన్నాడు. పేద కుటుంబం. సరే మొత్తానికి ఆ కుర్రోడు వచ్చే వరకు ఉండి వీళ్ళని ఇక్కడే కూర్చోబెట్టి హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూర్చోబెట్టి నేను వెళ్ళాను. ఇక ఆయన ఆ కుర్రోడితో చెప్పరాని అన్నీ చెప్పాను. వాస్తవంగా ఆ కుటుంబం నిలబడాలి, ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలి అనేది నా ధ్యాస. అదే స్వామిది కూడా ఉంది, ఏ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమని అన్నారు కదా, నిలబెట్టమన్నాడు, కాపురం నిలబెట్టమన్నారు కదా, అదే లెక్కలో నేను చెప్పాను. అయితే నేనైతే చెప్పిన వాటిలో కొన్ని నెరవేర్చాను, అప్పుడే అన్నీ నెరవేర్చాను. నేను అన్నాను, 5 లక్షలు మీ అమ్మగారి పేరుని వేస్తాం, నువ్వు కట్టుబట్టలతో నువ్వు రా, ఒక జిల్లా అధికారి అతను, నువ్వు ఏదైనా చేపించుకోగలుగుతావు,
ఇవాళ జిల్లా అధికారి, రేపు రాష్ట్రానికి కూడా అధికారి అవ్వచ్చు, డీజీపీ లెవెల్లో అని కూడా చెప్పాను. ఏవని చెప్పుకోవచ్చు, నీ అదృష్టం. అమ్మకు మాత్రం 5 లక్షలు స్పాట్లో వేయిస్తాను అని అన్నాను. అని అంటే సరే మా అమ్మతో మాట్లాడుకొని వస్తాను సార్ అని అంటే, సరే నేను ఈయనకి ఫోన్ చేశాను, తిరుమలరావు సార్ గారు ఫోన్ చేసి, ఇక ఆయన సార్ మమ్మల్ని రామంటారా, మీరు వస్తారంటే, లేదు మేము వస్తామని చెప్పేసి వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడారు, బయలుదేరి ఇక ఆయనతో వచ్చేసాం. అడ్రస్ అయితే తీసుకున్నాం, అన్నీ వాళ్ళ అమ్మగారితో అక్కడ ఉండగానే మాట్లాడా, ఫోన్లో విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చేసి ఇక ఆయన వచ్చారు. తర్వాత ఈలోగా హైదరాబాద్ పోయి ఈమె ఫోన్ చేసింది. ఫోన్ చేసి చెప్పింది, రేపు బయలుదేరుతాను పాల్ గారు, రేపు సార్తో మాట్లాడుతున్నాను, ఇక ఆయన వచ్చేయి అన్నది. నేను వెళ్ళా. క్యాష్ ఇస్తాన్న క్యాష్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని సూట్ కేసులో పెట్టి రెడీగా ఉంది. సరే మొత్తానికి ఇక్కడి నుంచి రిజర్వేషను తీసుకొని ఇక ఆయన వెళ్ళాను. తీసుకొని వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి చేరాం, వదిలిపెట్టేసాం. ఇక ఆయన ఆడకి పెళ్ళికి ఇక ఆ అమ్మాయిని రెడీ చేయాలి. ఎలా రెడీ చేయాలి, ఇక్కడ సందిగ్ధం. ఆయన ఈ తిరుమలరావు గారు కొద్దిగా ఆనెస్ట్ ఆఫీసరు. ఎలా ఆయనతో మాట్లాడాలి, ఈ పిల్లని ఎట్ట చేయాలి అని ఆలోచిస్తే మేడం గారిని బయటికి రామన్నాను. బయటికి వస్తే మేడం గారు ఏంది మేడం, ఏం చేద్దాం ఎలా అంటే, వాళ్ళు మిద్దరం ఆడ కూర్చుంటాం, నేను పిలుస్తాను, నువ్వు వచ్చి చెప్పు, నేను ఒకే అంటాను, ఇక ఆయన మాట్లాడలే అని అన్నాడు. అంటే బ్యూటీ పార్లర్ని ఆడ తీసుకొచ్చి, ఏది ఇంటికి తీసుకొచ్చి ఆడ తీసుకెళ్ళకుండా ఇక్కడికే తీసుకొచ్చి కొద్దిగా చేపించి లైటింగ్ కూడా, ఇంట్లో లైటింగ్ కూడా మార్పు ఇచ్చేద్దాం అని అనుకున్నాం ఇద్దరం, మేడం గారు నేను. అనుకునేదానికి సరే అన్న. ఇక వెళ్ళాక ఒక 5 నిమిషాలకి లోనకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూడండి, ఆయన అట్ట కాదన్నాడు. ఈ చెప్పిన తర్వాత అలా కాదు పాలు, అలా కాదు, ఒరిజినాలిటీ అని అన్నాడు. లేదు సార్, ఒరిజినాలిటీ సార్, జరుగుతుంది సార్ సమాజంలో, ఇది ఏం కొత్తగా మనం చేసేది ఏం లేదు అంటే, అప్పుడు మేడం అన్నది, పర్వాలేదు పాలు గారు చేయండి అని అన్నది ఒకటే మాట. అనగల్లా ఇక సరే అనుకున్నాం. అంత అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు కదా పాపం, అన్నీ సెట్ చేసాం, రూమ్లో హాల్లో మొత్తం సెట్ చేసి అంత లైన్ చేసాం. దేవుడి దగ్గర మొత్తం అయిపోయింది. వాళ్ళు ఓకే అన్నారు. ఇక ఓకే అన్న తర్వాత ఆయన అనంతపురం ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మళ్ళీ వెళ్ళిన సాల్మన్ రాజే మళ్ళీ ఎస్పీగా వచ్చాడు. మళ్ళీ ఎస్పీగా వస్తే నేను ఇదైపోయాను. సరే మొత్తానికి అనంతపూర్లో పెళ్ళి అయితే గుంటూరు రామన్నారు, గుంటూరులో పెళ్ళి. ఆమె కన్నా మాట ప్రకారంగా 5 లక్షలు ఆమెకి స్పాట్లోనే, వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయాను నేను. వారం రోజులు సెలవు పెట్టి 5 లక్షలు ఇస్తాను, 5 లక్షలు ఆమె పేరు నేర్పించాం, పెళ్ళి ఘనంగా చేసాం, అంతా అయిపోయింది దేవుడి దేలా. ఇంకా అట్ట గడుచుకుంటా వచ్చేసాం. సురేంద్ర బాబు దగ్గర కూడా గన్మ్యాన్ చేశాను, సాల్మన్ రాజు దగ్గర చేశాను, ఏవి వెంకటేశ్వర్లు పోయినసారి టీడీపీ జగన్ పార్టీలో ఉన్నప్పుడు అతన్ని నాన్న ఇబ్బంది పెట్టింది, అతని దగ్గర కూడా గన్మ్యాన్ చేశాను. ఏం చేసినా ఏదైనా ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకుంటాయి. కాకపోతే నేను అనుకోకుండా, అనుకునేది కాదు, నేను ప్రమోషన్ వదులుకొని నాకు కృష్ణా జిల్లాలో ప్రమోషన్ వచ్చింది. నాకు బంధుత్వం అనేది ఎవరు లేరు కాబట్టి నేను ప్రకాశం జిల్లాకు వద్దాను అనుకోలేదు. గుంటూరు జిల్లాకి వెళ్దాము, గుంటూరు జిల్లా అని అనుకుంటే నాకు గుంటూరు జిల్లా ఇవ్వలేదు, ప్రకాశం జిల్లాకి ఇచ్చారు. పెడితే ప్రకాశం జిల్లాకు వచ్చింది. సరే ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తానికి దేవుడి దయల ఈపురపాలెం అడిగాను, ఈపురపాలెం ఇచ్చారు. ఈపురపాలెం ఇచ్చిన తర్వాత ఈపురపాలెం చేస్తూ ఉన్నాను. ఈపురపాలెంలో 6 సంవత్సరాలు చేశాను. 6 సంవత్సరాలు చేశాను. నాకు శాతాన్ని మట్టుకి చేయటం, ఫ్యామిలీ విషయాల కాడికి వచ్చేసరికి కొన్ని మాట్లాడుతూనే ఉంటాను. వాస్తవంగా ఎక్కువగా కలపటానికే ప్రయత్నం చేస్తాను, కలపకుండా ఉండటానికి నేను ఒప్పుకోను.
ఆ ఉద్దేశంతో కొన్ని చేశాను. కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు చెబుతూ ఉంటాను. కానీ ఎస్పీ గారు మన అప్పుడు రాంబాబు ఎస్ఐ, ఇద్దరు రాంబాబులు ఎస్ఐలు చేశారు నా టైంలో. మనోళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు స్టేషన్కి వస్తే చిన్నపిల్లలు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ స్టేషన్లో చేస్తా ఈవింగ్ కూడా ఉంది. ఇక చూస్తూ ఉండేవాళ్ళు. సరే ఏది అయినా దేవుడి దగ్గర చేశాను, అయిపోయింది. తర్వాత నేను మన చీరాల 2 టౌన్కి వెళ్ళాను. 2 టౌన్ వెళ్ళినాక ఫస్ట్ కరోనా వచ్చింది 19లో. కరోనా వచ్చినప్పుడు నేను పక్క తప్పుకుందామని అనుకుంటా ఉన్నాను. అప్పుడు టీములుగా ఫామ్ చేశారు చెక్ పోస్టులకి వీటికి. చేసినప్పుడు నేనేం చేశానంటే, నేను డ్యూటీ చేసుకుంటాను, బ్లూ క్రోడ్స్కి రాను అని సిఏ గారిని చెప్పా. లేదు పాలు, అది తిరగాల్సిన బాధ్యత కొంతమందికి ఇస్తున్నాను, అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు చెక్ పోస్టుల దగ్గర అని అంటే, లేదు సార్ నేను నా వల్ల కాదు, ఇది నేను తిరగలేను అంటే, లేదు పాలు అది నచ్చ చెప్పే పని కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే, అప్పుడు సరే అని ఒప్పుకున్నాం. సరే ఫస్ట్ కరోనాలో మేము వడ్డీ సంఘంలో మ్యారేజ్ జరుగుతుంది. వడ్డీ సంఘంలో మ్యారేజ్ జరుగుతుంటే అదే టైంలో ఆడికి వెళ్ళాము. నేనను నాతో పాటు ఉన్న కానిస్టేబుల్ ఇద్దరం, స్టాలిన్ నా కుర్రోడి పేరు, ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటాం. ఒక ఇంట్లో ఉండట్టు కూడా ఉండవు, అంత బాగుంటాం. సరే నేనేం చేశానంటే, దేవుడి దేలా బాగానే ఉంటా ఉన్నాం. ఇక ఈ కొత్తపేట చెక్క పోస్ట్ దగ్గర ఈ మా కానిస్టేబుల్ ఏం చేశాడంటే, ఒక నాపితే నేను అదే టైం ఆడికి వెళ్ళాం. ఆ కుర్రాడు గౌనరిపాలెం అయితే ఆడొచ్చిన ఆయనకి, అన్న నన్ను ఆపేశారు, నేను డబ్బులు కట్టుకోవాలన్నా, నాకు పెనాల్టీ పడుతుందంటే, అరే నువ్వు పోరా బాబు ముందు డబ్బులు కట్టుకో అని పంపించేశాను. నేను వెళ్తా ఈ కుర్రాడికి చెప్పా, కానిస్టేబుల్కి చెప్పా, మీరు ఎట్టబడితే అట్ట ఉండగానండి, పంపించేయండి, అట్టి పెట్టుకోవద్దు, పరిస్థితులు బాగాలేదు అని చెప్పాను. చెప్పిన సరే అన్నారు. వెళ్ళిపోయాం. మేమన్నా వడ్డీ సంఘం వెళ్ళిపోయాం. వెళ్ళిన పావు గంటకి సిఏ గారు షెట్లో పిలిచాడు. పాలు ఎక్కడంటే, సార్ వడ్డీ సంఘంలో మ్యారేజ్ జరుగుతుంది, అక్కడ ఉన్నాం సార్ అన్న అంటే, అర్జెంటుగా కొత్తపేట చెక్ పోస్ట్ దగ్గర రండి, అక్కడ గొడవ జరుగుతుంది, ఒక కుర్రోడు తాగి వచ్చి అని చెప్పాడు. ఇద్దరు తాగి వచ్చి గొడవ చేస్తున్నారంటే, సరే సరే వెళ్తాం సార్ అన్న. నేను ముందుండేవాడిని. నేనేమన్నా అంటే, వెళ్దాంలే ఉండు తమ్ముడు అని అన్నా. మావాడు తమ్ముడు ఎప్పుడు వెనకుంటూ ఉంటాడు, వెళ్దాంలే అంటూ ఉంటాడు. అలాంటి వాడు ముందుకు తీసుకొని వచ్చాడు. సరే నేను అన్నాను, ఫోన్ చేయి తమ్ముడు, నువ్వు వాడికి పంపించేయమని ఫోన్ చేయమని. వాడు ఊడన్నా కానీ మనకు అనవసరం, మనకెందుకు అని అంటే, వాస్తవంగా పాపం పంపిలేదు. సరే మేము వెళ్ళిన మమ్మల్ని కూడా తిట్టారు, వాస్తవంగా తిట్టారు అవి బూతు మాటలు. ఆ బూతు మాటలు తిరిగితే మేము కూడా ఏం మాట్లాడకుండా ఉన్నాము. ఈలోగా విజయ్ కుమార్ ఎస్ఐ అని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన్ని కూడా తిట్టింది వాస్తవం. ఇక బండిలో ఎక్కించి వాళ్ళ బండి ఉంది కదా, ఆ తాళాలు ఈ స్టాలిన్ కుర్రోడికి ఇచ్చారు. అక్కడ జనమంతా గుమ్ముగూడు ఉన్నారు. ఇక వాళ్ళని పంపించడానికి నేను ఆగిపోయాను. ఈ వీళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్ళారు. మన డిఎస్పి ఆఫీస్ రోడ్డే, ఆ రోడ్లోనే అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ దగ్గర గుంటలు ఉన్నాయి. ఆ గుంట దగ్గర చిన్న స్లో అయింది బండి. వాళ్ళు ఏం చేశారంటే, తాగిన మైకులో ఈడు పక్కన నెట్ని, ఈడు అన్న నెట్ని, ఏదన్నా పడిని డోర్ తీసుకొని కింద పడ్డాడు. హెచ్చర్ల కిరణం ఆ కుర్రోడు పడిపోయిన తర్వాత ఆ కుర్రోడు, మేము ఇక్కడే ఉన్నాం, ఇద్దరం ఇక్కడే ఉన్నాం. ఈలోగా ఈ కుర్రోడు బయలుదేరి వెళ్ళిపోయాడు. స్టాలిన్, నేనున్నాను. ఆ కుర్రోడిని ఇళ్ళదలికి లేపుతున్నదలికి లేకపోవట్లేదు. ఈ స్టాలిన్ కూడా పోయి పాపం
సహాయం చేసి లేపుతూ ఉన్నారు. ఇంకా లేపి బండిలో కూర్చోబెట్టారు. నేను వెళ్ళినప్పుడు నేను వెళ్ళేసరికి ఈ షైని అనే అబ్రం రెండోడు ఆడే గొడవ అంతా, అసలు టార్గెట్ అంతా అతనైతే ఇక రా కొద్ది గొడవ చేసి ఇక ఆయన మొత్తానికి ఆ స్టేషన్ కాడ దిగొచ్చి స్టేషన్ కాడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో చూపించిన తర్వాత ఎక్స్రే తీశారు. ఎక్స్రే వచ్చిన తర్వాత వెంటనే సిటీ స్కానింగ్ తీసి వెంటనే చూశారు. వెంటనే రెఫర్ చేశారు, గుంటూరుకి వెళ్ళిపోయారు, తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత దాన్ని పెద్ద రచ్చ చేశారు, పెద్ద ఇదైపోయింది. వాస్తవంగా పోలీసుడు కొడితే చనిపోయింది కాదు, పోలీసుడు కొడితే చనిపోయింది కాదు, తనే చనిపోయాడు. కానీ దాన్ని మనోళ్ళు సృష్టించారు, ఏది ఏమైనా సరే సృష్టించాడు. కానీ దానికి నేను ఒప్పుకోను. కానీ తీసుకో కాదని నేను అన్నా. గవర్నమెంట్ సహకరించింది, తీసుకోండి. కానీ పోలీసు వాళ్ళు కొట్టారు, చనిపోయారు అన్నారు. పోలీసు వాడు కొడితే తల మీద ఊడుకు కొట్టడు, ఇక్కడి నుంచే కింద కొడతాడు, పొరపాటు కూడా కొట్టడు. తల మీద కొడితే వాడు ఏదో ఒక దెబ్బలైనా స్పాట్లో చచ్చిపోతాడు. సరే ఏదో అయిపోయింది. అది ఓయిలు జరుగుతా అది ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది. ఇంకా సరే మొత్తానికి అయిపోయింది. ఫస్ట్ కరోనా అయిపోయింది. సెకండ్ కరోనాకి ఎంటర్ అయ్యాం 2021. ఇక అప్పుడు ఇండిక్షన్లు ఎన్ని చేపిస్తూ ఉండరు. నేనే తిరుగుతూ ఉన్నాను. ఇక ఈ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చేపీయటం మా పోలీసు వాళ్ళకి నన్ను పెట్టారు. నన్ను పెడితే సరే పోపిస్తూ ఉన్నాను. నేను కూడా అందరికి చెక్ చేపిస్తూ ఉన్నాను. హాస్పిటల్ చూడు అంటే హాస్పిటల్ కేసులు ఎక్కువ చూసేవాడు నేను. ఆ మీదట నన్ను వదిలిపెట్టారు. సరే నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని, చాలా మాస్క్ కట్టేవాడు కదా, కానీ కచ్చిపు కడతా ఉండేవాడిని, కట్టుకుంటా ఉండేవాడిని. ఇంటికాడ ఉదయం బయలుదేరానంటే ఉదయం లగంగానే ఆవిరి పట్టుకునేవాడిని, ఇవన్నీ చేసుకొని కాయంతన శుభ్రంగా చేసుకొని వెళ్ళేవాడిని. కానీ నేను చూడటానికి బాగానే ఉంటున్నాను, నాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒకరోజు నేను ఊరక టెస్ట్ చేపించుకున్నా, కరోనా అన్నారు. ఇదేంద్రా నాయన, నాకు తుమ్ములు కానీ దగ్గులు కానీ జలుబు కానీ అసలు ఏమీ లేవు, ఒక్కటి కూడా సింటమ్స్ కనపడలేదు. అలాంటిది పరిస్థితుల్లో ఏమనుకుంటాం, ఏం లేదని అనుకుంటాం.